పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర. ఈ శీర్షికతో ఈ జూబిలీ ధ్యాన వడకములో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనందరికీ దేవదేవుడు నాడు ఇజ్రాయేలు ప్రజలను నడిపిన ఆ ఎడారి ప్రాంతంలో వివిధ ఘట్టాలను, వివిధ స్థలాలను మనకు జ్ఞాపకం చేస్తూ, ఆయా స్థలాల నుండి వారికి నేర్పిన ఆ పాఠాలనే ఈ జూబిలీ యాత్రలో మనకు కూడా జ్ఞాపకం చేస్తూ, మన ఈ ప్రయాణములో, మన ప్రయత్నములో దేవదేవుడు గడిచిన 68 రోజులుగా ఎన్నో పాఠాలు నేర్పిస్తూ మన గమ్యమైన పరలోక కనాను చేరడానికి వాక్కు ద్వారా మనందరికీ తోడ్పడుతున్నందుకు దేవాది దేవుడికి మున్ముందుగా కృతజ్ఞతలు సమర్పిస్తూ, ఈరోజు 69వ రోజు మన ప్రయాణంలో మన ధ్యానాంశం చూస్తున్నారు కదా. అటు ఏముంది, అటు ఏముంది, అటువైపు ఏముంది, ఎటువైపు ధ్యానం చేసుకుందాం రండి. మూలవాక్యముగా సంఖ్యాకాండం 33వ అధ్యాయం 47వ వచనము. వారు అల్మోను దిబ్లతాయిము నుండి నెబో పర్వతము చెంతనున్న అబారీము కొండకు చేరిరి. వారు అల్మోను దిబ్లతాయిము నుండి నెబో పర్వతము చెంతనున్న అబారీము కొండకు చేరుకునిరి. నెబో చెంతనున్న అబారీము కొండ ఇజ్రాయిలుల ఎడారి యాత్రలో ద 41st స్టేషన్, 41వ స్థలం నెబో పర్వతము చెంత ఉన్న అబారీము కొండ. అబారీము అన్న మాటకు అర్థం ఆవలి ప్రాంతం, అటువైపు ఉన్న ప్రాంతం అని అర్థం. నెబో అనగా తెలుపునది, తెలియజేయునది అని అర్థం. అబారీము అనగా అటువైపు ఉన్న ప్రాంతం, ఆవలి వైపు ఉన్న ప్రాంతం అని అర్థం. నెబో అనగా తెలుపునది, తెలియజేయునది అని అర్థం. ఇప్పుడు నెబో, అబారీము అనే ఈ రెండు ప్రాంతాలను కలిపితే అవతలి వైపు ఏముందో తెలియజేసే ప్రాంతం ఇది. అందుకే అటు ఏముంది అని మనం ఈ ధ్యానాంశానికి టైటిల్ పెట్టుకున్నాం. అటువైపు ఏముందో, అటువైపు ఏముందో. మామూలుగా మనం ఎక్కడికి వెళ్ళినా, కొత్త ప్రాంతాలకు వెళ్తే ఈ చోటు బాగుంది, కానీ ఇంకా ఆ ముందుకు వెళ్తే ఏముందో, అలా వెళ్తే ఎలా ఉంటుందో, అటువైపు ఏముందో, ఇలాంటి ప్రశ్నలు యాత్రలో సహజం. ఈ 40 స్థలాలు దాటాక ఈ 41వ స్థలంలో దేవుడు ఇంతవరకు వారు చేసిన ప్రయాణములో ఒక చివరి మజిలీగా వారికి అటువైపు ఏముందో, ఇంతవరకు వారు ఎంతో ఆశతో, ఎంతో నిరీక్షణతో చేసినటువంటి ప్రయాణం దేనికోసం? పాలు తేనెలు జాలువారే కనాను భూమి కోసం. ఈ నెబో అబారీము అనే ఈ ప్రాంతానికి దేవుడు తీసుకువచ్చి, ఇజ్రాయేలు ప్రజలారా, మీరెంతవరకు నిరీక్షణతో కలిసి ప్రయాణించారు కదా, ఇదంతా అటువైపు ఏముందో అనే తపనతోనే, తృష్ణతోనే మీరు చూస్తున్నారు కదా అని దేవుడు ఏం చేశారంట, ఈ నెబో అబారీము అనే కొండ ప్రాంతానికి తీసుకుని వచ్చి వారు నిరీక్షణతో దేనికోసమైతే ఇన్నాళ్ళు నడక సాగించారో ఆ నిరీక్షణ ఫలితమైన కనాను భూమిని ఈ నెబో అబారీము ప్రాంతం నుండి చూపించారు. ప్రియులారా, ఈ అబారీము కొండలు సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉంటాయంట. 3000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ అబారీము కొండ మీద నుండి పశ్చిమం వైపు, అంటే టువర్డ్స్ ద వెస్ట్, పశ్చిమం వైపు చూస్తే కనాను దేశం దూరముగా కనబడుతూ ఉంటుంది. అంటే మన జూబిలీ ధ్యాన వడకంలో, ఈ రిట్రీట్లో ఆల్మోస్ట్ వీఆర్ అట్ ది ఎడ్జ్ ఆఫ్ ద రిట్రీట్. ఇది కనాను యాత్ర అన్నాము కాబట్టి మిమ్మల్ని ఈ రిట్రీట్ ద్వారా ఐగుప్తు దేశము నుండి ప్రారంభమైన మన ప్రయాణం ఎక్కడ? ఐగుప్తు దేశంలో రామ్సెస్, సుక్కోతు, ఏలీము,
అవన్నీ జ్ఞాపకం ఉన్నాయో లేదో. బాల్సెఫోను, పీహహీరోతు, ఏతాము. ఓకే, రైట్. ఈ ప్రాంతాలన్నీ దరిదాపుగా 40 స్థలాలు దాటుకుని వచ్చాము. ఈ 41వ స్థలంలో నెబో అబారీము అనే ప్రాంతానికి దేవుడు ఈ ప్రజలను తీసుకుని వెళ్ళి, చూడండి అక్కడ పశ్చిమాన దూరంగా కనబడుతుందే అదే కనాను భూమి. అంటే ఈ అబారీము దగ్గర ఉంటూనే దూరంగా ఉన్నటువంటి కనానును వారు చూడగలిగారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ నెబో పర్వతం పైనున్న ప్రిస్కా అనే పర్వతం పైకి ఎక్కి మోషే గారు కన్ను మూసిన చోటిది. మోషే గారు చనిపోయిన చోటిది. మీకు తెలుసు, మోషే గారు కనాను భూమిలో అడుగు పెట్టలేదు. ఇంతవరకు ఈ నెబో పర్వతం వరకు మోషే గారు ఇజ్రాయిలు ప్రజలను సుదీర్ఘకాలం పాటు 40 సంవత్సరాల పాటు నడిపించుకుని వచ్చాడు. గతంలో మనం చెప్పాము, రకరకాల కారణాల వలన, దేవుడికి అవిధేయత చూపించిన కారణం వలన దేవుడు ఆనాడే చెప్పాడు, మోషే నేను వలదన్న పని చేశావు, రాతి బండను కొట్టద్దన్నాను నువ్వు కొట్టావు, ప్రజలను దూషించద్దన్నాను నువ్వు దూషించావు, నీకు ఇచ్చినటువంటి రాతి పలకలు 10 ఆజ్ఞల పలకలు నువ్వు పగలగొట్టావు, అందుకనే నీవు కనాన భూమిని నువ్వు చేరవు అని దేవుడు ఆనాడే చెప్పాడు. కాబట్టి ఈ నెబో పర్వతం పైనున్న ప్రిస్కా అనే పర్వత ప్రాంతంపైకి ఎక్కి మోషే గారు కన్ను మూసిన చోటు కూడా ఇదే అని గమనించమని కోరుతూ ఉన్నాను. ప్రియులారా, నెబో అబారీము అవతల వైపు ఏముందో తెలియజేసే చోటు ఇది. ఎక్కడ నుండే అవతల వైపు ఉన్న ఆ ప్రాంతాన్ని చూస్తూ ఉన్నారు ఇజ్రాయేలీలు. దీని అర్థం ఏంటంటే, ఆధ్యాత్మిక కోణంలో యువతల ఉండే అవతల వైపు చూడడం అంటే ఈ లోకములో ఉంటూనే పరలోకాన్ని చూసేవారముగా మనం మారాలి అని దేవుడు ఈరోజు మనందరికీ నేర్పిస్తున్న పాఠం. నెబో అబారీము అనే పర్వతం మీద ఉంటూనే దూరంగా కనబడుతున్నటువంటి కనానును వారు ఎలాగైతే చూడగలిగారో, నా జీవిత ప్రయాణంలో దూరంగా ఉన్నటువంటి పరలోక రాజ్యాన్ని మనం ఈ లోకంలో బ్రతికొండగానే చూడగలగాలి. పరలోకపు యొక్క ఆశీర్వాదపు ఓటలను ఈ లోకములో బ్రతికొండగానే మనము గ్రహించగలగాలి అని ఈ మాటకు అర్థం. ఇవే మాటలు కొలస్సీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనంలో పౌలు గారు చెప్పే మాట విందాం. కొలస్సీయులు 3వ అధ్యాయము 2వ వచనము, మీరు మీ మనస్సులను ఎచ్చట భూమిపై గల వస్తువుల మీద గాక అచ్చట పరలోకమునందున్న వస్తువులపైన లగ్నము చేయుడు. ఈ భూలోకములో ఉంటుండగానే ఈ లోకములో ఉన్న వస్తువులు, వ్యక్తులు, పరిస్థితుల మీద మీ దృష్టి మరల్చకండి. మన ధ్యాస, మన శ్వాస అంతా పరలోకమే మన లక్ష్యముగా, మన గురిగా, మన గమ్యంగా బ్రతకాలి అని పౌలు గారు చెప్తున్నమాట. ఒక గొప్ప దైవభక్తుడు, దేవుని సేవకుడు, చాన్నాళ్ళ బట్టి దేవుడి సేవ చేశాడంట. అతనికి 90 ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు 90 ఏళ్ల పుట్టినరోజు వేడుక సందర్భంలో తన మనవలందరూ కూడా కలిసి ఖరీదైన ఒక సూట్ ఆయనకు తొడిగారంట. ఈ 90 ఏళ్ల సేవకుడు ఆ రోజు తన పుట్టినరోజు వేడుక వచ్చిన వారితో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఈయన 90 ఏళ్ల పుట్టినరోజు వేడుకకు ఇంత ఖరీదైన సూట్ నా మనవరాళ్ళు నాకు బహుమానంగా ఇచ్చారు, చాలా సంతోషం. నా జీవితంలో ఇంత ఖరీదైన సూట్ నేను ఇంతవరకు వేసుకోలేదు, బహుశా ఇదే నా ఆఖరిసారి కూడా ఈ సూట్ ధరించడం అని మనవళ్ళ వైపు తిరుగుతూ చెప్పాడంట. నేను మరణించే దినమున మరలా ఈ సూట్ నాకు తొడగండి, నేను మరణించే దినమున నేను ఈ సూట్ వేసుకుని నన్ను పాతిపెట్టండి అన్నాడంట. వెంటనే మనవళ్ళు అన్నారు, తాతగారు మీరు ఎంత ధైర్యంగా మీ మరణం గురించి మాట్లాడుతున్నారే, మీకు మరణం అంటే భయం లేదా, మీకు మీ చావు దినం అంటే భయం లేదా అని అడిగితే ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే,
ఈ లోకంలో బ్రతుకు దినములన్నీ ప్రతిరోజు నేను సిద్ధపడే ఉన్నాను. నా నిరీక్షణంతా, నా జీవితమంతా పరలోకం చేరడం కోసమే. మరణించకుండా, చావు అనేది రాకుండా ఒక వ్యక్తి పరలోకానికి ఎలా చేరగలడు? కాబట్టి నా కోరికల్లా ఒక్కటే, ఇక్కడ ఈ భూలోకంలో కన్ను మూస్తే తిరిగి కన్ను తెరిచేది ఏదైనా ఉన్నట్లయితే అది తిరిగి పరలోకములోనే ఆ దేవుణ్ణి చూసేటప్పుడే నేను కన్ను తెరవాలి అని గొప్ప విశ్వాసాన్ని 90 ఏళ్ల సేవకుడు ప్రకటించాడంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, అంటే ఈ సేవకుడికి తన జీవిత ప్రయాణంలో ఎప్పుడు తన స్టేషన్ వస్తుందో రెడీగా ఉన్నాడు దిగడానికి. ఈ భక్తుడికి, ఈ సేవకుడికి తన ప్రయాణంలో, తన యాత్రలో ఒక క్లారిటీ ఉంది. ఈ ప్రయాణం ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, ఈ యాత్రలో ఎప్పుడు దిగిపోవలసి వస్తుందో తెలియదు, ఎప్పుడు దిగాల్సి వచ్చినా చెప్పాడు కదా, ఈ లోకంలో ఇక్కడ కన్ను మూస్తే తిరిగి కన్ను తెరిస్తే అక్కడ పరలోకంలోనే కన్ను తెరవాలి. క్లారిటీ ఉంది. అటువంటి క్లారిటీ, అలాంటి స్పష్టత మీకుందా, నాకుందా? ప్రశ్నించుకుందాం ఈరోజు ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రతి ఒక్క క్రైస్తవ జీవితానికి ధైర్యాన్ని ఇచ్చేది పరలోకమే. మనం బ్రతుకుతున్నది కేవలం ఈ లోకంలో ఏది పొందుతామో ఏది పొందలేమో అనేటువంటి బెంగతో కాదండి. విశ్వాసికి, క్రైస్తవుడికి ఉండాల్సిన ఒకే ఒక లక్ష్యం, గమ్యం. ఈరోజు నేను మరణిస్తే రేపు పరలోకానికి చేరుతానా, నరకంలోకి వెళ్తానా? ఇదే ధ్యాసతో మనం బ్రతకగలగాలి. ఇదే ఆలోచన, ఇదే గురితో మనం బ్రతకాలి. అందుకనే ఈ రిట్రీట్ ఆరంభం నుంచి చెప్తుంది ఏంటంటే, జూబిలీ యాత్ర, ఇది కనాను యాత్ర, మనందరి పరలోకపు యాత్ర. ఎన్నాళ్ళు ఎంత ప్రసంగం నేను చెప్పినా, ఇన్ని ప్రసంగాలు మీరు విన్నా, ఇదంతా దేనికోసమంటే ఈ లోకములో ఉండిపోవడానికి కాదు, పరలోకాన్ని చేరడానికే ఈ వాక్కు పరిచర్య. సర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఈ పేరు తెలియని వారు ఎవరూ లేరు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త. ఇతడి జీవితంలో జరిగిన 2 సంఘటనలు మీతో చెప్తాను. ఎంత మతిమరుపు అంటే ఈయనకి, ఒకరోజు ఏదో బిల్లు కట్టడానికి కౌంటర్కి వెళ్ళాడంట. అది కరెంటు బిల్లో ఏదో. ఆ బిల్లు కట్టించుకుంటున్న ఆయన, సార్ మీ పేరేంటండి, మీ పేరేంటి అని నన్ను అడిగాడంట. మతిమరుపు కదా ఐన్స్టీన్ గారికి. నా పేరు అని తలగొక్కుంటూ నా పేరు అంటున్నాడు. సార్ మీ పేరు చెప్పండి అంటున్నాడు అవతలాడు. నా పేరు అని అలాగ అక్కడే ఒక కుర్చీ ఉంటే కూర్చుండిపోయాడంట. పేరు మర్చిపోయాడు. ఈలోగా అలాగా అటువైపు వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి, సార్ ఐన్స్టీన్ గారు మీరా, ఇక్కడున్నారేంటి, ఎలా ఉన్నారు? వెంటనే, ఓ నా పేరు ఐన్స్టీన్ కదా అని జ్ఞాపకం చేసుకుని వెళ్ళి ఆ బిల్ కలెక్టర్తో, సార్ నా పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని చెప్పాడంట. ఇలాంటి మతిమరుపు ఉన్న ఈ ఐన్స్టీన్ గారు ఒకరోజు, మీ అందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది, ట్రైన్లో ప్రయాణిస్తున్నాడంట టికెట్ కొనుక్కొని. కాస్త దూరం ప్రయాణించిన తర్వాత టీటీ గారు, టికెట్ కలెక్టర్ గారు టికెట్ అనుకుంటూ వచ్చారంట. తను కొనుక్కున్నటువంటి టికెట్ కూడా తీసి చూపించబోతూ ఉంటే ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు మనిషి. అసలే మతిమరుపు కదా. టీటీ గారు టికెట్ అడుగుతూ ఉంటుంటే బ్యాగ్ అంతా వెతుకుతున్నాడు. టీటీ గారు తను గమనించి, సార్ మీరు ఐన్స్టీన్ కదా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కదా? అవునండి నేనే. అదేనండి టికెట్ వెతుకుతున్నాను. సార్ పర్వాలేదులేండి, డోంట్ వరీ, మీరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ నాకు తెలుసు కదా, మీరు ఖచ్చితంగా టికెట్ కొనే ఉంటారు, ఎక్కడో కంగారులో గాబరాలో ఎక్కడో పెట్టుంటారు, మీరు డోంట్ వరీ, మీరు ప్రశాంతంగా ఉండండి అని టీటీ గారు ముందుకెళ్ళిపోయారు. మళ్ళీ ఒక పావుగంట అయిన తర్వాత టీటీ గారు వెనక్కి వస్తుంటే ఇంకా ఐన్స్టీన్ గారు వెతుకుతూనే ఉన్నారంట. పాపం ఈ పెద్ద ఆయన వెతుకుతూ ఉంటుంటే టీటీ గారు అన్నారంట, సార్ మీరు సైంటిస్ట్ అని నాకు తెలుసు, అసలు మీలాంటి వాళ్ళు టికెట్ తీయకపోయినా మా దేశం గర్వించదగ్గ సైంటిస్ట్ కాబట్టి మీరు నో ప్రాబ్లం, నేను చెప్పాను కదా భరోసాగా, మీరు ప్రశాంతంగా ప్రయాణం చేయండి, టికెట్ లేకపోయినా నేను మిమ్మల్ని అడగను, డోంట్ వరీ అన్నాడంట. అలా మళ్ళీ టీటీ గారు ముందుకెళ్ళి మళ్ళా వెనక్కి వచ్చాడంట ఒక అరగంట తర్వాత. ఇంకా ఐన్స్టీన్ గారు వెతుకుతూనే ఉన్నారు. ఏంటబ్బా ఈ మనిషి విచిత్రంగా ఉన్నాడు అని టీటీ గారు, సార్ నేను మీకు 2 సార్లు చెప్పాను కదా, ఇంకా ఎందుకు సార్,
మీరు ఇంకా అలా వెతుకుతున్నారు, ఇంతకీ మీరు ఎక్కడ దిగాలి, మీరు ఏ స్టేషన్లో దిగాలి అని అడిగారంట టీటీ గారు. వెంటనే ఐన్స్టీన్ అంటాడంట, అదే తెలీదు, నేను ఎక్కడ ఏ స్టేషన్లో దిగాలో ఆ టికెట్ మీద రాసుంది, అది కూడా మర్చిపోయాను అన్నాడంట. చదువుకున్న ఈ శాస్త్రవేత్త అయిన ఐన్స్టీన్కి తనకు ఎక్కడ దిగాలో క్లారిటీ లేకపోవచ్చు, మర్చిపోవచ్చు. క్రైస్తవ జీవిత యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. మనం ఎందుకు ప్రయాణిస్తున్నాము, ఎందుకు దిగుతున్నాము, ఎక్కడ దిగాలో, మన గమ్యం ఏంటో, మన లక్ష్యం ఏంటో, మనము వెళ్ళాల్సిన రేవు ఏంటో మనకు క్లారిటీ, స్పష్టత ఉండాలి. నెబో అబారీం, అటు ఏముంది, అవతల వైపు ఏముందో తెలియజేసే ఈ ప్రాంతంలో వారు దూరము నుండే కనాను భూమిని చూసినట్లుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనం కూడా ప్రతిరోజు పరలోక దర్శనాన్ని చూస్తున్న వారలమై ఉండాలి. ప్రతిరోజు ఏ మాటలు మాట్లాడినా పరలోకానికి సంబంధించిన మాటలు మాట్లాడాలి. ఏ ఆలోచన చేస్తున్నా పరలోకానికి సంబంధించిన ఆలోచనలే ఉండాలి. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, నెబో అబారీం అనే ఈ ప్రాంతంలో ఆ చోటు నుండే దూరముగా ఉన్నటువంటి కనాను భూమిని వారు చూసినట్లు దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఈ భూలోకంలో ఉండగానే పరసంబంధమైన ఆలోచనలు, పరలోక సంబంధమైన మాటలు, పరలోక సంబంధమైన స్వభావాలు, వ్యక్తిత్వాలు. అంటే పరలోకంలో ఎవరున్నారు? మన ఆరాధ్య దైవమైన క్రీస్తు ప్రభువు, పితా పుత్ర పవిత్రాత్మ త్రిత్వైక దేవుడు, మనము గౌరవించే అమ్మ మరియ తల్లి, పరలోక భూలోకాలకు మహారాణి అక్కడ ఉంది. ఈ భూలోకంలో ఉండగానే పరలోకంలోని చూడగలగాలి అంటే వాళ్ళ వ్యక్తిత్వం కలిగి జీవించాలి, మనం వాళ్ళ స్వభావం కలిగి మనం జీవించాలి అని అర్థం. త్వరగా ఒక 4-5 విషయాలు మాట్లాడుకుందాం. అటువైపు ఏముందో మనకు తెలియాలి అంటే ఏం చేయాలి? నెబో అబారీం, ఇక్కడ ఉంటూనే అవతల ఉన్నటువంటి పరలోకాన్ని మనం చూడాలి అంటే ఏం చేయాలి? ఈ ఆవలి ప్రాంతం ఈ బాహ్య సంబంధమైన నేత్రాలకు కనిపించదు. శరీర సంబంధమైన ఈ నేత్రాలతో అటువైపు ఏముందో మనం చూడలేము. మరి ఎలా? పరలోకాన్ని బాహ్య సంబంధమైన ఈ నేత్రాలతో చూడలేము. మరి ఎలా చూడగలమంటే విశ్వాసమును బట్టి అనేకమైన పుణ్యాత్ములు ఎలాగైతే చూడగలిగారో పరలోకాన్ని, మనము కూడా అలానే చూడగలగాలి. ఎంతోమంది దీర్ఘదర్శులు, వేద పండితులు, అవిలాపురి తెరేజమ్మ గారి లాంటి వాళ్ళు, చిన్న తెరేజమ్మ గారి లాంటి వాళ్ళు, అసిసిపుర ఫ్రాన్సిస్ గారి లాంటి వాళ్ళు, పాదువాపురి అంతోని వారి లాంటి వాళ్ళు, ఇలాంటి పుణ్యాత్ములు ఎంతోమంది పరలోకాన్ని ఈ లోకంలో ఉండగానే దర్శించారు. ఫౌస్టీనమ్మ గారు పరలోక దర్శన భాగ్యం ఆమెకు కూడా దొరికింది. అలా మనము కూడా ఈ పుణ్యాత్ముల మాదిరిగా పరలోకాన్ని చూడగలగాలి అంటే ఈ నేత్రాలు పనికిరావు. మరి ఏం కావాలి? విశ్వాసపు నేత్రాలు. చూడండి, హెబ్రీలకు వ్రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. విశ్వాసము అనగా దేనికోసమైతే నిరీక్షిస్తున్నామో వాటి కోసం నిస్సందేహముగా, ఎటువంటి అనుమానము సందేహము లేకుండా ఉండాలి. దేనికోసం నిరీక్షిస్తున్నాం? నిరీక్షణతో కలిసి ప్రయాణించే శ్రీసభ యాత్రికులమైన మన నిరీక్షణ దేనికి? ప్రియులకు దేవుని బిడ్డలారా, కేవలము ఆ దేవుడు ఇచ్చే ఆ పరలోకాన్ని చేరడానికి. మన విశ్వాసం కేవలం ఈ లోకానికి మాత్రమే పరిమితం కారాదు. ఎవరైనా క్రీస్తుని ఎందుకు నువ్వు నమ్ముకున్నావు, ఎందుకు క్రీస్తు ప్రభుని ప్రార్థన చేస్తున్నావు అని అడిగితే, మరేమోనండి, నాకు మంచి ఉద్యోగం కావాలండి, మాకు పిల్లలు కావాలండి, మా కుటుంబంలో శాంతి కావాలండి, లేదా ఇదిగో అండి మేము గృహ నిర్మాణం చేసుకోబోతున్నాము, మా గృహ నిర్మాణం ఏ ఆటంకం లేకుండా జరగాలండి, పెళ్లి సంబంధాలు
కుదరటం లేదండి, పెళ్లి సంబంధాలు కుదరాలి, మేము తలపెట్టిన వివాహ కార్యక్రమాలు సజావుగా సాగాలి. ప్రియులారా, కేవలం ఈ లోకానికి సంబంధించిన బ్లెస్సింగ్స్ అండ్ బెనిఫిట్స్ కోసం మాత్రమే అయితే కాదు. ఈ లోకములో ఉన్న అవసరాలు ఎవరైనా మనుషుల ద్వారా తీర్చబడతాయి. అఫ్కోర్స్ అవి తీర్చేది కూడా భగవంతుడే. కానీ కేవలము ఈ లోక సంబంధమైన వాటి కోసమే మన నిరీక్షణ అయితే ప్రభుని నమ్ముకునుట వృధా. ఎందుకో తెలుసా అండి ఈ మాట అంటున్నాను? కన్న తల్లిదండ్రులు లోకంలో ఏవైనా కొని తెచ్చి పెట్టగలరు, కానీ పరలోకాన్ని మాత్రం సంపాదించి పెట్టలేరు మన కోసం. హాస్పిటల్కి వెళితే ఒంటికి కావలసిన ఆరోగ్యాన్ని ఇవ్వగలరు, కానీ పరలోకాన్ని వాళ్ళు ఇవ్వలేరు. స్కూల్కి కాలేజీకి వెళ్తే కావలసిన జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారేమో కానీ పరలోకాన్ని మనకు ఇవ్వలేరు. ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు మనకిస్తారేమో, పరలోకాన్ని ఇచ్చే ఒకే ఒక్క వ్యక్తి దేవుడు, మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభువు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకనే మనం ప్రభుని నమ్ముకుంటున్నాం, అందుకనే మనం ప్రభుని ఆరాధిస్తున్నాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచములో అందరికంటెను మనము అత్యంత దయనీయులము. కదండి, కేవలము ఏదో మెటీరియల్ బెనిఫిట్స్, భౌతికమైన లౌకికపరమైన అవసరాల కోసమే నేను ప్రభువుని నమ్ముకున్నానని ఎవరైనా అంటే వాళ్ళకు మించిన దయనీయులు ఎవరూ లేరంట. ఎందుకంటే అక్కడ పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, మన నిరీక్షణ కేవలము ఈ జీవితము కొరకే కాదు. ఈ జీవితం కొరకు కాదు, మరి దేనికోసం? పరలోకం కోసం. అయితే ఈ పరలోకం అనేది అదృశ్యమైనది, మన కంటికి కనిపించదు. కంటికి కనిపించలేనంత మాత్రాన అది లేదు అని చెప్పలేం కదండి. గాలిని ఎవరు చూశారండి? గాలిని చూడలేదు ఎవరు, కానీ గాలి ఉంది అని మన అనుభవిస్తున్నాం. నిమ్మకాయలో సి విటమిన్ ఉంది అంటారు. సి విటమిన్ అని ఎవరైనా చూసారా? కళ్ళతో కనబడదు, కానీ మనం ఆస్వాదిస్తాం, మనం అనుభవిస్తాం. బెల్లంలో తీయదనం ఉందంటాం. తీయదనం ఎవరైనా చూస్తారా? లేదు, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఈ పరలోకాన్ని ఎక్కడ ఉండే చూడడం అంటే దాని అర్థం ఏంటంటేనండి, ఇప్పుడు మనం ట్రైన్లోనో బస్సులోనో వెళ్తున్నప్పుడు అక్కడ పిల్లలు కొంతమంది ఆడుకుంటూ ఉంటారు. ట్రైన్ వెళ్తూ ఉంటుంటే వాళ్ళు ఓవరకనే టాటా చెప్తారు. వాళ్ళెవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు అలా దూరంగా టాటా చెప్తూ ఉంటారు, మనం కూడా టాటా ఊపుతామే. అటువంటి ఫీలింగ్ ఈ లోకంలో ఉండగానే అనేక మంది పుణ్యాత్ములకు అటువంటి దర్శన భాగ్యం ఈ లోకములో ఉండగానే నెబో అబారీము దగ్గర నుంచి దూరమున ఉన్న కనాను భూమిని వారు చూసినట్లుగా మనము కూడా ఈ లోకములో ఉంటూ ఉండగానే పరలోక దర్శనాన్ని మనం చూడగలగాలి. దర్శన గ్రంథంలో పట్మస్ అనే దీవిలో యోహాను గారు దర్శనాన్ని చూడగలిగాడు. నూతన యెరూషలేమును, క్రొత్త దివిని, క్రొత్త భూమిని చూడగలిగాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అక్కడ ఎలా జరుగుతుందో చూడగలిగాడు. అలాంటి దర్శన భాగ్యం మనమందరం ఒకడ కలిగి ఉండడానికి ఈ నిరీక్షణ. కానీ అవి చూడాలంటే ఈ బాహ్య నేత్రాలు, ఈ శరీర నేత్రాలు సరిపోవు. విశ్వాసమును బట్టి. ఎలాంటి విశ్వాసం ఉండాలి? కేవలము బాహ్యమైన లౌకికమైన అవసరాలు తీర్చుకునే విశ్వాసం కాదు. మొక్కవోని ఆత్మస్థైర్యం నిండైనటువంటి విశ్వాసం, పొర్లిపోయే విశ్వాసం కలిగి ఉన్నప్పుడే పరలోక దర్శనాన్ని గాంచగలం. ఓకే, ఇక రెండవది, యువతల ఉండి అవతల ఏముందో తెలుసుకోవాలి అంటే, ఈ లోకములో ఉంటూనే పరలోకాన్ని దర్శనాన్ని చూడాలి అంటే ఏం చేయాలంటే, రెండోది, ఐగుప్తుకు దూరమై కనానుకు దగ్గరవుతున్న కొలది చూడగలిగారు. ఇజ్రాయేలీలు ఎక్కడో ఐగుప్తులో ఉన్నప్పుడు కనాను భూమి కనబడిందా? ఎక్కడో రెఫీదీములో ఉన్నప్పుడు కనాను భూమి కనబడిందా? దోఫ్కా, ఆలూష్
తబేరా, ఈ ప్రాంతాలన్నీ మాట్లాడుకున్నాం. అప్పుడు ఈ కనాను భూమి కనబడిందా? సీను ఎడారిలో సీనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు ఈ కనాను భూమి కనబడిందా? లేదు లేదు లేదు. నెమ్మదిగా ఐగుప్తు నుండి కనాను భూమి వైపు ఒక్కొక్క అడుగు కనానుకు దగ్గరవుతున్న కొలది, ఐగుప్తుకు దూరం అవుతున్న కొలది కనాను భూమి వారు చూడగలిగారు. యు అండర్స్టాండ్ మై పాయింట్? ప్రియులారా, అర్థమవుతుందా? ఐగుప్తుకు దూరం అవుతున్న కొలది, కనానుకు దగ్గరవుతున్న కొలది వారు యువతల నుండి అవతల వైపు ఉన్న కనాను భూమిని చూడగలిగారు. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఐగుప్తు అనే ఈ లోకములో, ఐగుప్తు అనే ఈ పాపములో మనం బ్రతుకుతున్నంతసేపు పరలోక దర్శనం మనకు కలుగదు. అటువైపు ఏముందో మనము గుర్తించలేము, గమనించలేము. లోకమనే ఈ ఐగుప్తును మనం విడిచిపెట్టినప్పుడు, పాపమనే ఈ ఐగుప్తుకు మనము రోజు రోజు దూరమవుతూ ఎప్పుడైతే కనానుకు, పరలోకానికి సంబంధించిన ఆలోచనలకు దగ్గరవుతామో, పరలోకానికి సంబంధించిన ఆ పుణ్యాత్ములు నేర్పించిన ఆ పరిశుద్ధతకు దగ్గరవుతామో, పరలోకములో ఉన్న ఆ దేవుడి వాక్యానికి ఎప్పుడైతే దగ్గరవుతూ ఉంటామో, క్రమక్రమంగా పరలోక దర్శనం అనేటువంటిది మెల్లగా మనకు కనబడుతుంది. పాపానికి దూరమైనప్పుడు, కనానుకు దగ్గరైనప్పుడు, అంటే దేవుడికి దగ్గరైనప్పుడు పరలోకాన్ని చూడగలం. ఈ ప్రపంచంలో చాలా జంతువులు ఉన్నాయి. అన్ని జంతువులు పైకి చూడగలవు. ఒక్క జంతువు మాత్రం చస్తేనే కానీ పైకి చూడలేదు. అర్థమైంది కదా మీకు? అది చస్తేనే కానీ, అది చచ్చినప్పుడే పైకి చూడగలదు. పంది. ఈ లోకంలో ఉన్న ప్రతి జంతువు కూడా పైకి చూడగలదు, కానీ దాని మెడ పైకి ఎత్తలేదు బ్రతికునన్నాళ్ళు. లోకంలో ఉన్న ఆ మట్టి, ఆ చెత్త చెదారం అవి తింటూ కిందకే చూస్తూ ఉంటుంది. ఎప్పుడు చూస్తుందో తెలుసా? దాన్ని చంపి 2 కాళ్ళు కూడా దానికి ఒక కర్రకి కట్టి నలుగురు మోసుకొని పోతుంటారే, అప్పుడు చూస్తూ ఉంటుంది పైకి. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఒక పంది ఎప్పుడూ భూ సంబంధమైనటువంటి తిండి కోసం ప్రాకులాడినట్లుగా మన జీవితంలో ఎప్పుడు భూ సంబంధమైన విషయాలు, వీటితోనే మన కాలయాపన చేయకూడదు. వీరెలా ఉన్నారు, వారెలా ఉన్నారు, ఈ రాజకీయాలేంటి, ఆ యాజకీయాలేంటి, ఎత్తుకు పై ఎత్తులేసి జిమ్మిక్కులు చేసి, మ్యాజిక్కులు చేసి, గారడీలు చేసి బ్రతికినన్నాళ్ళు కూడా ఈ జీవితకాలమంతా ఈ లోకములోనే చదరంగాలాడుతూ, వారిని పడగొడుతూ, వాడు నన్ను పడగొట్టాడు కాబట్టి నేను వాడిని పడగొడతా, పగలు, ప్రతీకారాలు, కోపాలు, ఆవేశాలు. పంది బ్రతికినన్నాళ్ళు భూమి వైపే చూస్తూ భూ సంబంధమైన వాటినే ఆరగిస్తూ ఉంటుంది. ఎప్పుడు తలెత్తి పరలోకం వైపు చూడలేదు. ఎందుకంటే పంది ఈజ్ ఎవర్ బిజీ విత్ ద వరల్డ్లీ. ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలామందికి భూ సంబంధమైన విషయాలంటే చాలా ఇంట్రెస్ట్. ఆస్తులేంటి, ఆ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ ఇన్ని ఎఫ్డీలు ఉన్నాయి, అక్కడ ఎన్ని భూములు కొన్నాం, ఒక భూమి కొన్నాం, మళ్ళా ఇంకో జాగా కొనాలి, మళ్ళా ఇంకో జాగా కొనాలి, ఒక అపార్ట్మెంట్ కొన్నాం, దేవుడికి స్తోత్రం, 2 అపార్ట్మెంట్ కొన్నాం, దేవుడికి స్తోత్రం, 3వది ఎక్కడ కొనాలి, 4వది ఎక్కడ కొనాలి. బ్రతికినన్నాళ్ళు కూడా ఎన్ని ఫ్లాట్స్ మనం కొనుగోలు చేయాలి, ఎన్ని భూములు మనం సంపాదించుకోవాలి. ఇంకొంతమందికి ఒక 10 తులాల బంగారం కొనుక్కున్నాం, ఓకే. తర్వాత పెళ్ళి ఉంది కదని ఇంకో 10 తులాలు కొన్నాం, ఓకే, చాలదు, మళ్ళా ఇంకేం కొనాలి, మళ్ళా ఇంకేం కొనాలి. క్రైస్తవ విశ్వాసులు కూడా చాలామంది అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొంటే మంచిదంట కదండి. ఎవరు చెప్పారు? డబ్బులుంటే గోల్డ్ ఎప్పుడైనా కొనుక్కో. కానీ నేను చెప్తున్నది ఎప్పుడూ కూడా భూ సంబంధమైన విషయాలైనా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొంతమందికి మరో పిచ్చి, అధికారం, పదవి. ఈ పదవితో సరిపెట్టుకోక అంతకు మించిన పదవి, అంతకు మించిన అధికారం. లోకంలో నేను చెప్తే అమాయకంగా ఆలకించకండి, మీకు తెలియదా? ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నెబో అబారీం, యువతల నుండే అవతల ఏముందో చూడగలిగే నేత్రాలు మీకు కావాలంటే క్రమక్రమంగా ఐగుప్తు అనే లోకానికి దూరం అవ్వాలి. రోజు రోజుకు కనాను అనే పరలోకానికి దగ్గరవ్వాలి.
లోకములో ఉన్న భూసంబంధమైన వాటికి, భూసంబంధమైన ఈ గోలకు మనము దూరమైతే పరలోక సంబంధమైన మన గోల్కు మనం దగ్గర కాగలం. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొంతమందికి ఆస్తుల మీద యావ, మరికొంతమందికి బంగారం అంటే ప్రీతి, మరికొంతమందికి అధికారం అంటే ప్రీతి, ఇంకొంతమందికి సెక్స్ అండ్ పోర్నోగ్రఫీ, కామవాంఛలు తీర్చుకోవడానికి వావి వరసలు మరిచి అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ అండ్ ఇల్లిసిట్ రిలేషన్షిప్స్, భర్త కనుగప్పి భార్య, భార్య కనుగప్పి భర్త. ఇక సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత వాటికి హద్దే లేదు, పరిధే లేదు. ఎవరు కనుగప్పి ఎవరు ఎలా బ్రతుకుతున్నారో దొరికేవాడే దొంగ అన్నట్లుంది ఈరోజు లోకంలో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్కటి మాట, పరలోకాన్ని చూడాలంటే రోజు రోజుకి ఈ లోకానికి దూరం అవుతూ ఉండాలి. ఈ లోకములో ఉన్న వ్యసనాలకు దూరం అవుతూ ఉండాలి. ఈ లోకములో ఉన్న ఆలోచన విధానానికి దూరం అవుతూ ఉండాలి. ఈ లోకములో ఉన్న చీకటి స్నేహానికి దూరం అవుతూ ఉండాలి. రోజు రోజుకు దేవుడికి దగ్గర అవ్వాలి, ఆయన వాక్యానికి దగ్గర అవ్వాలి. అంతే కదండి. ఈరోజు మనలో చాలామంది 40, 50, 60 సంవత్సరాలకు వచ్చేసాం. ఇంకా మహా అయితే ఎన్నాళ్ళు బతుకుతామండి? ఇంకా ఎన్నాళ్ళు బతుకుతాం మనం? మహా అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, ఒక 10, 20 సంవత్సరాలు బతుకుతారా అంటే మ్యాక్సిమం 10,000 to 15,000 డేస్. మనకి ఇంకా మిగిలిన బ్యాలెన్సు 10,000 లేదా 15,000 రోజులు అంతే. జోబులో పెట్టుకోండి 10,000 రూపాయలు. ధైర్యంగా ఉంటారా? ఈ రోజుల్లో ఉండగలమా? 10,000 రూపాయలు ఖర్చు అయిపోవడానికి ఈ రోజుల్లో ఎంతండి? అలానే 2025 ఎప్పుడొచ్చిందో తెలీదు. మళ్ళీ అప్పుడే జూన్ అయిపోతుంది, 2025 కూడా అయిపోతుంది. రోజులు టక్క 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 పరిగెడుతున్నాయండి. మనకు సమయము లేదు. మిమ్మల్ని ఏదో భయపెట్టాలనో మిమ్మల్ని బెంగపరచాలనో నా ఇక ఉద్దేశం కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పరలోకాన్ని ఇక్కడి నుంచే మనం చూడాలంటే రోజు రోజుకి కీప్ డిస్టెన్స్ ఫ్రమ్ ద వరల్డ్, కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ దిస్ ఈజిప్ట్, ఫ్రమ్ ద సిన్ఫుల్ వరల్డ్. ఐగుప్తుకి రోజు రోజుకు దూరముగా జరుగుతూ రోజు రోజుకు దేవుడికి దగ్గర అవ్వాలి. చూడండి, పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖలో 3వ అధ్యాయం 8వ వచనంలో ఎంత చక్కగా చెప్తున్నారంటే, వానిని మాత్రమే గాక అంతకంటే అధిక విలువ గల దానికై, అనగా నా ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడి తిని క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నింటినీ చెత్తగా భావించుచున్నాను. పరలోకం కోసం పౌలు గారు అంటున్నాడు, పౌలు గారా, మీరు ఒకప్పుడు అన్నారు కదా నేను పరిసయ్యుణ్ణి అని, ఇప్పుడేమంటారు? క్రీస్తు కోసం నా వర్గం నాకు చెత్తలా కనబడుతుంది. మీరు గమాలియేలు దగ్గర విద్యను అభ్యసించారన్నారే, మరి ఇప్పుడు ఆ యూనివర్సిటీ గురించి ఏం చెప్తారంటే, నా క్రీస్తు దృష్టిలో అది చెత్త. బెన్యామీను గోత్రం అన్నారే, మీ గోత్రం గురించి మీ కులం గురించి గొప్పగా మాట్లాడారే పౌలు గారా, మరి ఇప్పుడు క్రీస్తు కోసం ఆ గోత్రాన్ని ఏమంటారంటే, క్రీస్తు కోసం నా కుల గోత్రాలు పెంటతో సమానం. ఎవరైనా పెంటను చెత్తను తీసుకొని ఒంటికి పులుముకుంటారా అండి? ఎందుకంటే ఈ పౌలు గారు ఒకప్పుడు లోకములో ఉన్నవాడే, ప్రభుని హింసించి దూషించినటువంటి వాడే. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఇక క్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత ఆ క్రీస్తు కోసం నా కులగోత్రాలు నా దృష్టిలో చెత్త. ప్రియులారా, వాక్యం మీరు చదువుకోవటం లేదా, లేకపోతే మీకు వినబట్టం లేదా? ఎంత తెలిసినా కూడా ఇంకా ఎందుకండి కులపిచ్చి మన క్రైస్తవ సమాజంలో? ఇంకా ఎందుకండి వర్గపోరు? ఇంకా ఎందుకండి గ్యాంగ్స్, గ్రూప్సు? పరలోక దర్శనాన్ని మనం చూడాలి అంటే ఎన్నాళ్ళు బతుకుతాము మనం? ఇంత రాజకీయాలు చేస్తున్నామే సమాజంలో, మన చర్చిలో ఇన్ని రాజకీయాలు చేసిన తర్వాత ఎవరెన్నాళ్ళు బతికేస్తారు? ఎవరి కోసం?
ఏదో పెద్ద విప్లవకారుల్లాగా, ఏదో పెద్ద ఉద్యమకారుల్లాగా. అది ఎవరైనా పరలోక దర్శనం కలగాలంటే రోజు రోజుకు ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి దూరం జరిగే కొలది కనానుకు దగ్గరయ్యారు. కీర్తనల గ్రంథం 1వ కీర్తన ఇదే చెప్తుంది. దుష్టులు నడువని మార్గములో నడవక, పాపులు కూర్చుండని చోటను నువ్వు కూర్చుండక, దేవుణ్ణి అపహాస్యము చేసే వారితో నీవు చేతులు కలపక ఉన్నప్పుడు పరలోక దర్శన భాగ్యం కలుగుతుంది. నీవు ధన్యుడువు. ఎంత ధన్యుడు అంటే ఏటు ఒడ్డున నాటబడి సకాలమున పండ్లనిచ్చే పచ్చటి చెట్టులాగా నువ్వు జీవించగలవు అన్న మాటలు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు చూడగలం? ఐగుప్తుకు దూరమై కనానుకు దగ్గరైనప్పుడే యువతల నుండే అవతల ఏముందో తెలుసుకోగలవు, చూడగలవు. యువతల నుండే అంటే ఈ భూలోకములో బ్రతికుంటుండగానే పరలోకములన్నీ చూడగలం. మన పరలోక కనానును మనం చూడగలం. రైట్. ఇక 3వ విషయం, నెబో అబారీం. అటు ఏముంది? అవతల వైపు ఏముంది? అటు ఏముందో తెలుసుకోవాలంటే 3వది, ఈ లోకం అశాశ్వతమని, ఈ లోకం తాత్కాలికమని ఎంచి బ్రతకాలి. అంటే ఈ లోకంలో బ్రతికినన్నాళ్ళు పరదేశులుగా బ్రతకాలి. ఈ లోకంలో బ్రతుకుతున్నంతసేపు ఏదో టెంపరీగా ఉంటారు చూసారా, అలా బ్రతకాలి. హెబ్రేలుకు వ్రాయబడిన లేఖ 11వ అధ్యాయం 9వ వచనము, విశ్వాసము వలననే దేవుడు తనకు వాగ్దానమునర్చిన దేశమున తానొక విదేశీయుని వలె నివసించెను. దేవుని వద్ద నుండి అది ఏ వాగ్దానమును పొందిన ఇస్సాకు యాకోబులతో గుడారముల యందు అతడు నివసించెను. దేవునిచే నిర్మింపబడి ఏర్పరుపబడిన నగరమును గూర్చి అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆ నగరము శాశ్వతమగు పునాది కలది. ప్రియులారా, ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళు గొప్ప శ్రీమంతులు, ఐశ్వర్యవంతులు. అన్నీ ఉన్నా వీళ్ళు జీవించిన అన్నాళ్ళు గుడారాల్లో జీవించారండి. టెంట్స్లో, గుడారాల్లో. అబ్రహాము ఇంటిలో 318 మంది పనివాళ్ళు, ఆ పైన ఆ ఇంట్లోనే పుట్టినటువంటి సేవకులు రమారమి 1000 పైనే ఉన్నారు. ఎంత శ్రీమంతుడైనా ఎందుకు గుడారంలోనే ఉన్నాడు? సాక్షాత్తు అబీమెలెకు రాజే ఇస్సాకు యొక్క ఐశ్వర్యాన్ని గుర్తించి, బాబు రాజుగా ఉన్న నీ ఐశ్వర్యం ముందు నా ఐశ్వర్యం బలాదూర్ అన్నాడు. అంటే ఈ అబ్రహాము, ఇస్సాకు, ఇక యాకోబు అయితే తన మామ అయినటువంటి లాబాను నుంచి వస్తున్నప్పుడు అతని ఆస్తుపాస్తులు చూస్తే మహాసైన్యము, మహానయ్యముగా కనబడిందంట. ఎంతటి ఆగర్భ శ్రీమంతులు, ఎంతటి ఐశ్వర్యవంతులు ఎందుకు గుడారాల్లోనూ నివసించారో తెలుసా? గుడారాలు చూసినప్పుడల్లా ఒక్కటే జ్ఞాపకం. ఆ పాట ఉంది కదా, నా సొంత దేశం ఇది కాదు, ఇచ్చట నేనొక పరదేశిని, పరలోకము నా గమ్యమదే, నేను నివసించే భవనమదే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క నిరీక్షణ అదే. ఎంతున్నా అంతున్నా ఎందుకు ఇంకా గుడారాల్లో నివసిస్తున్నారంటే, ఈ లోకంలో మేము బతికేది జస్ట్ టెంపరరీ, తాత్కాలికం, అశాశ్వతం. ఏదైనా కూడబెట్టుకునేది ఉంటే అక్కడ ప్రభు అన్నారు కదా, అక్కడ చెమ్మట పురుగులు తినివయ్యవు, చెద పురుగులు ఉండవు, మీ సంపద అక్కడ భద్రం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మామూలుగా గ్రామాల్లో చూడండి, సీజన్స్ వారీగా బాతులు మేపుకోవడానికి వస్తారు, లేకపోతే గొర్రెలు మేపుకోవడానికి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా బాతులు మేపేవాళ్ళు, వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారండి. పొలాల్లో, ఈ పొలంలో బాతులు మేపుతారు. ఆ ఎరువు వలన వాళ్ళకి కొంత జీవనోపాధి. అలాగే వేరే పొలానికి, వేరే ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ బాతులు మేపుకోవడానికి వచ్చేవాళ్ళు పొలాల్లో చూస్తే వాళ్ళు 2 పిల్లర్స్ వేసి, 2 కాలమ్స్, బీమ్స్ వేసి పక్కా గృహాలు ఏం కట్టుకోరండి, గుడారాల్లో ఉంటారు.
ఎండకి ఎండినా, వానకు నానినా, చలికి వణుకుపోతున్న గుడారాల్లో ఉంటారు. ఎందుకో తెలుసా? ఈరోజు ఈ ఊరిలో, రేపు మరో ఊరిలో. పూర్వం రోజుల్లో సర్కస్లు చేసేవారు. సర్కస్ ఇప్పుడు లేవనుకుంటాను, ఎందుకంటే ఈ జంతు పరిరక్షణ వాళ్ళు వాటిని అడ్డగించినట్లున్నారు. సరే, సర్కస్ వేసేటప్పుడు కూడా చూడండి, వాళ్ళు ఎక్కడ ఉండేవారు? టెంట్లలో ఉండేవాళ్ళు. ఆ జంతువులతో పాటే వాళ్ళు ఉండేవారు. ఈ నెలలో ఇక్కడ సర్కస్ ఈ ఊర్లో అయిపోయింది, నెక్స్ట్ ఇంకో ఊరికి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? ఈ వలస జీవులు ఏది పర్మనెంట్ కాదు, ఈరోజు ఇక్కడ రేపు మరో చోట అన్నట్లుగా. నిజమే ప్రియులారా, ఈరోజు ఎంత ఆయువు ఉంటే అన్నాళ్ళు ఇక్కడ మనం బతుకుతున్నాం. ఇది శాశ్వతమా? మనకంటే ముందు పుట్టి మరణించినటువంటి, మన కళ్ళ ముందే చనిపోయిన మన పెద్దవాళ్ళు చూడండి, శాశ్వతంగా ఉండిపోయారా? ఎన్ని ఆస్తులు వాళ్ళు కూడబెట్టుకున్నారు, తిన్నారో తినలేదో పాపం వాళ్ళు కూడబెట్టి మనకిచ్చారు. మనం కూడా అంతేనండి. రేపు మనం దేనికోసమైతే ఫైట్ చేస్తున్నామో, ఏ ఆస్తుల కోసమైతే అయిన వారితో తగాదాలు పెట్టుకుని దూరం అయిపోతున్నామో, ఆ ఆస్తులు మనతో రావు, మనం కూడా పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోము. మళ్ళీ మన కోరిక ఏంటంటే, నాకు లేకపోయినా పర్వాలేదులే, మా పిల్లలకి ఇస్తాము. మీ పిల్లలకైనా ఉండిపోతాయి పర్మనెంట్గా? వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకో లేకపోతే ఇంకోళ్ళకి ఎవరికో ఇవ్వాల్సిందే. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది పర్మనెంట్ కాదు. జీవించిన నాళ్ళు ఇదేది శాశ్వతం కాదనే తలంపు ఉంటే పరలోకాన్ని, యువతల నుండే అవతల వైపు ఉన్న పరలోకాన్ని చూడగలం. మోషే గారు తనకు పుట్టిన సిప్పోరా వలన తనకు పుట్టిన మొదటి బిడ్డకు ఏ పేరు పెట్టుకున్నాడో తెలుసా? గెర్షోము అని పేరు పెట్టుకున్నాడు. గెర్షోము అనగా పరదేశిని. చన్నాల క్రితం ఒక పెద్ద ఐఏఎస్ క్యాడర్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆఫీసర్, క్యాథలిక్సే వాళ్ళు. అయితే ఒకసారి ఇంటి ఆశీర్వాదానికి పిలిచారు, వెళ్ళాను. వెళ్తే ఆశ్చర్యం ఏంటంటే, నేను అనుకున్నాను పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కదా ఆయన, ఖచ్చితంగా వాళ్ళది పెద్ద ఇల్లు, పెద్ద చాలా కాస్ట్లీ ఫర్నిచర్ ఉంటుంది అని అనుకున్నాను నేను. అయితే చూడంగానే పోలీస్ క్వార్టర్స్ పెద్దగానే ఉంది. లోపలికి వెళ్ళేసరికి మీరు నమ్ముతారో లేదో, ఒక ఫ్యాను, కూర్చోడానికి ఒక సోఫా కూడా కాదు, జస్ట్ ఫోల్డ్ చేస్తారే మడత చైర్స్, అటువంటివి ఒక 4 చైర్స్ ఉన్నాయి. ఒక చిన్న టీపాయ్ ఉంది. తర్వాత ఆశీర్వదించడానికి వెళ్తూ చూస్తూ ఉంటే ఆశ్చర్యపోయాను. పెద్ద ఖరీదైన పెద్ద డబల్ కాట్ మంచం కూడా లేదు, ఏదో జస్ట్ మళ్ళీ ఫోల్డబుల్ మంచం ఉంటుంది చూసారా, అలాంటిది. యాక్చువల్గా నిజానికి ఇల్లు ఆశీర్వాదానికి వెళ్తే అవన్నీ ఎందుకు గమనించాలి? కానీ నాకు చిన్న ఎక్స్పెక్టేషన్ ఉంది కదా, ఈయన పెద్ద హై ఆఫీసరు, ఇల్లు కొంచెం పాష్గా ఉంటుందని అనుకున్నాను నేను. ఇక ఆగలేక ఆయనతోనే అడిగాను, సార్ మీ ఇల్లు ఆశీర్వాదంకి వచ్చేటప్పుడు మీరు పెద్ద ఆఫీసర్ కదా, పెద్ద ఉద్యోగస్తులు కూడా మీరు, మరి మీ ఇల్లు చూస్తే చాలా సాదా సీదాగా ఉందేంటండి? అనుకున్నంత ఫర్నిచర్ లేదు, వస్తువులు లేవు, ఏమీ లేవు అంటే ఆయన చెప్పడం ప్రారంభించాడు, ఫాదర్ మాది రాయలసీమ ప్రాంతం, ఈ విశాఖపట్నానికి ఇది నా 10వ ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. 10వ ట్రాన్స్ఫర్. ఈరోజు నేను ఇక్కడ ఆఫీసర్గా ఉన్నాను. రేపో ఎల్లుండో ఎప్పుడు ట్రాన్స్ఫర్ వస్తుందో, ఫ్యాక్స్ ఎప్పుడు వస్తుందో ఆఫీసులోకి, అప్పుడు వెంటనే నేను సిద్ధమైపోవాలి వెళ్ళిపోవడానికి. నిజమే మీరు అన్నట్లుగా దేవుడిచ్చిన స్తోమత బట్టి చాలా ఫర్నిచర్ నేను కొనుక్కోవచ్చు. కానీ ఈరోజు ఇక్కడ ఉంటాను, రేపు ఎక్కడుంటానో తెలియని నాకు మోర్ లగేజ్, హెవీ బర్డన్. ఎంత లగేజ్ ఉంటే అంత బరువు నాకు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నాడు ఆయన. అందుకే ఏం ఫర్నిచర్ లేదు, నేను పడుకోవడానికి ఒక చిన్న మడత మంచం, కూర్చోవడానికి ఇక్కడ. అయినా నేను ఎక్కడెక్కడ ఉంటానండి, ఎప్పుడు కూడా రౌండ్స్ మీద వెళ్తూ ఉంటాను, ఎప్పుడు కంట్రోల్ రూమ్లో ఉంటాను, ఇది నా పని, అందుకేనండి లేదన్నాడు. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఈ పోలీస్ ఆఫీసర్ ఏమంటున్నాడు, ఈ ఊర్లో నేను శాశ్వతంగా ఉండను, ఈ ఊర్లో
ఈరోజున్నాను, రేపు ఏ ఊరిలో ఉంటానో తెలీదు కదా. మరి మన జీవితం కూడా అంతే కదా. ఈరోజు ఈ లోకంలో ఉన్నాము, రేపు ఎక్కడ ఉంటామో తెలీదు. ప్రియులారా, కాలగర్భంలో మహామహులు అనుకున్న వాళ్ళందరూ చటుక్కున ఎలా చనిపోయారో మనం చూస్తున్నాం కదా. మంచి బాడీ ఫిట్గా ఉన్న క్రీడాకారులు, సినిమా యాక్టర్స్, మంచి జిమ్ బాడీ, ఫిట్గా ఉన్న బాడీ, ఎక్సర్సైజ్ చేస్తూ 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 కూడా చనిపోయి, గుండె జబ్బు వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతమందిని మనం చూడలేదు, వినలేదండి. ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. యాకోబు, ఇస్సాకు, అబ్రహాము వీళ్ళు గుడారాల్లో ఎందుకు జీవించారంటే ఈ లోకం అశాశ్వతం, ఈ లోకంలో తాత్కాలికం మాత్రమే అని అనుకున్నప్పుడు పరలోకం యువతల వైపు నుండి కూడా అటు ఏముందో పరలోకంని చూడగలం ప్రియులకు దేవుని బిడలారా. ఇక 4వ విషయం, ఈ లోకంలో ఉన్నప్పుడే పరవాసిగా మనం బ్రతకాలి, అంటే పరలోకవాసిగా మనం బ్రతకాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు నిజమే ఈ భూ సంబంధమైన వ్యక్తులమే, ఈ లోకంలో ఉన్నాం కాబట్టి లోకం మనకు ఒక పేరు పెడుతుంది, మనకు ఒక ఇంటి పేరు ఉంటుంది. ఇంకా సమాజ దృష్టిలో ఏదో ఒక కమ్యూనిటీలో ఒక క్యాస్ట్లో పుడతాం కాబట్టి సమాజం మనకు ఒక క్యాస్ట్ని తగిలిస్తుంది. కానీ ఇవన్నీ పర సంబంధమైనవి కావు, భూ సంబంధమైనవి కదా. మన వర్గం కానీ, మన కులం కానీ, మన గోత్రం కానీ, మన ఇంటి పేరు కానీ, మన ప్రాంతం కానీ, ఇవన్నీ ఈ లోక సంబంధమైనవి. పరలోకాన్ని చూడాలి అంటే నెబో అబారీం, యువతల నుండే అటు ఏముందో పరలోకాన్ని దర్శించాలంటే ఇక్కడ బ్రతికినన్నాళ్ళు పరలోకవాసిగా మనం బ్రతకాలి. ఈ భూలోకవాసిగా కాకుండా పరలోక సంబంధిగా బ్రతకాలి. పరలోకంలో ఏముంది? నిత్యము దేవదూతల స్తుతి చేస్తూనే ఉంటారు. పరలోకంలో ఏముంది? నిత్యము దేవదూతలు ప్రభుని ఆరాధిస్తూనే ఉంటారు. పరలోకంలో ఏముంది? దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మహిమ కలుగును గాక, గ్లోరియా ఇన్ ఎక్సెల్సిస్ దేయో అనే గీతాలు ఆలపిస్తూ ఉంటారు పరలోక దూతలు. ఈ లోకంలో ఉండగానే పరలోక సంబంధిగా బ్రతకాలంటే ఈ లోకంలో నీ ఇంట్లో నువ్వు ఉంటుండగా మన ఇల్లే ఒక స్వర్గసీమగా మారాలి. మన కుటుంబంలో కయ్యాలు, గొడవలు, తగాదాలు, మనస్పర్ధలు కాకుండా మనము భూ సంబంధమైన వ్యక్తులుగా జీవించకుండా మన ఇల్లు ఒక పరలోకంగా మారిపోవాలి. పరలోకంలో ఏం జరుగుతుంది? స్తుతి. మన ఇంట్లో స్తుతి జరగాలి. పరలోకంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, మనం కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. పరలోకంలో దేవుణ్ణి పొగుడుతూ మహిమ గీతాలు పాడుతూ ఉంటారు, మనం కూడా స్తుతి గీతాలు పాడాలి. అలా చేస్తే ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నా నువ్వు పరసంబంధిగా బ్రతుకుతున్నావు కదా. ఈ లోకంలో ఉన్న అసూయ కానీ, స్వార్థం కానీ, ద్వేషం కానీ, కోపం కానీ, త్రాగుబోతుదనం కానీ, విగ్రహారాధ కానీ, మాంత్రిక శక్తులు కానీ, ఏ చీకటి శక్తులతో సంబంధం లేకుండా పరలోక సంబంధిగా ప్రేమ, ఆనందము, సమాధానము, సాత్వికత, సహనము, నిగ్రహము, మంచితనము, ఇటువంటి వాటితో నువ్వు బ్రతుకుతున్నావు కదా. ఈ లోకంలో ఉంటుండగానే పరలోకాన్ని చూడగలవు, పరలోకాన్ని వినగలవు ప్రియులకు దేవుని బిడలారా. ఈ లోకములో ఉంటుండగానే పరలోక సంబంధిగా మనం బ్రతకాలి. అంటే ఈ లోక వ్యవహారాలలో జోక్యం వద్దు, ఈ లోక తగువు తగాదాలలో జోక్యం వద్దు, ఈ లోకములో ఉన్న మనస్పర్ధల జోలికి వెళ్ళొద్దు, ఈ లోకములో ఉన్న గ్రూపులు, గ్యాంగులు జోలికి వెళ్ళొద్దు. అర్థమవుతుందా ప్రియులకు దేవుని బిడలారా? ఇది దేవుడి వాక్కు. ఎంత విన్నా మళ్ళా రేపు ఏదో ఒక బ్యాచ్ నిన్ను లాగుతూనే ఉంటుంది, ఏదో ఒక గుంపు మిమ్మల్ని తమ వైపు ఆకర్షిస్తూనే ఉంటుంది. దేవుడి వైపు, పరలోక సంబంధం వైపు, పరలోకం వైపు చూద్దామనుకున్న నిన్ను లోతు భార్యను ఎలాగైతే మళ్ళా తిప్పిందో ఆ సైతాను శక్తులు సొదొమలో, మిమ్మల్ని నన్ను తిప్పుతారు చాలామంది. జాగ్రత్త. లోతులాగా ముందుకే సాగిపోతావో, లోతు భార్యలాగా వెనక్కి తిరిగి ఉప్పుస్తంభం అయిపోతావో ఆలోచించుకో. యాత్రికునిగా దేనికోసం ఆగిపోవద్దు, సాగిపో. భక్తిలో సాగిపో, సేవలో సాగిపో, మంచితనంలో సాగిపో. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము. కావున వినుడు,
ఏమి తినదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించెదమా అని మీ ప్రాణములను గూర్చి వ్యత చెందకుడు. ఈ లోక సంబంధులుగా ఉన్నప్పుడు ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనల్ని పోషించలేడా? ఆ లిల్లీ పుష్పాలకు వస్త్రాలు తొడిగిన దేవుడు మనకు వస్త్రాలను ఇవ్వలేడా? ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఏం తిందామా, ఏం కట్టుకుందామా, ఎక్కడికి వెళ్దామా, ఏం చేద్దామా, ఈ లోకపు యాతన వద్దు. ఈ లోకంలో బతుకుతున్న పరలోక సంబంధిగానే బ్రతికితే యువతల నుండే అవతల ఏముందో మనము క్లియర్గా చూడగలం. ఈ లోకంలో ఉంటుండగానే పరలోక స్వరము మన చెవులకు వినబడుతూ ఉంది. రైట్. ఇక 5వ విషయం, ఆఖరి విషయం త్వరగా చెప్పి ముగిస్తాను. బ్రతుకునన్నాళ్ళు పరలోకం వైపే ధ్యాస పెట్టుకొని మనం బ్రతకాలి. హెబ్రీయులకు వ్రాసిన లేఖ 11వ అధ్యాయం 15 నుండి 16 వచనాలు. కానీ వారు వదిలి వచ్చిన దేశమును గూర్చి వారు ఆలోచింపలేదు. వారు అటుల ఆలోచించినచో తిరిగి వారి దేశమునకు పోవుటకు వారికి అవకాశము ఉండేది. కానీ వారు అంతకంటే ఉత్తమమగు దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వాంఛించిరి కనుక వారి చేత వారి దేవుడని పిలిపించుకొనుటకు దేవుడు సిగ్గుపడలేదు. ఏలైనా ఆయన వారికి ఒక నగరమును నిర్మించెను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏదైతే వదిలి వచ్చారో ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఆ వదిలి వచ్చిన ప్రాంతము గురించి వాళ్ళు మరలా ఆలోచించలేదు. అబ్రహాము గారు మెసపటోమియా నుండి వచ్చాడు. ఆ విగ్రహారాధన ఉన్నటువంటి ఆ ప్రాంతము నుంచి వచ్చాడు. వదిలి వచ్చిన చోటు గురించి మళ్ళా ఆ చోటు గురించి ఆలోచించలేదు. ఇజ్రాయేలీలు కూడా ఐగుప్తు ప్రాంతాన్ని వదిలి వచ్చారు. మరలా ఐగుప్తు గురించి ఆలోచించిన వాళ్ళందరూ ఎడారిలోనే చనిపోయారు. ఎష్కోలు లోయ గురించి విన్నప్పుడు మనం చెప్పాం ఇది. ఎవరైతే ఒక్కసారి వదిలి వచ్చిన ఐగుప్తును గురించి ఆలోచించలేదో వాళ్ళు మాత్రమే కనాను భూమిలోనికి అడుగుపెట్టారు. ఇక్కడ ఒక పాఠం ఏంటంటే మనమందరము ఏదైతే వదిలి వచ్చామో, ఇక్కడ వాక్యం బోధిస్తున్న నేను, మీరు లోకానికి సంబంధించిన కొన్ని విషయాలు వదిలి వచ్చాం. కొన్ని పాపాలు మనం వదిలిపెట్టి వచ్చాం. కొంతమంది వ్యక్తులకు బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా నీతో నాకు పని లేదని వచ్చేసాం. కొన్ని వ్యసనాలు వదిలిపెట్టొచ్చాం, కొన్ని అలవాట్లు వదిలిపెట్టొచ్చాం. వదిలి వచ్చిన వారి ప్రాంతాన్ని ఎలాగైతే అబ్రహాము తిరిగి వెనక్కి చూడలేదో, వదిలి వచ్చిన ఐగుప్తు వైపు మరలా ఇజ్రాయేలులు ఎలాగైతే తిరిగి చూడలేదో, మనం ఏదైతే విడిచిపెట్టి వచ్చిన ఈ లోకం వైపు మరలా మనం చూడొద్దు. మనం విడిచిపెట్టి వచ్చినటువంటి పాపం వైపు, పాపం జోలికి మరలా మనం వెళ్ళొద్దు. అలా వెళ్తే కుక్క తాను కక్కెన కూటికి ఆశపడినట్లవుతుంది. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్క మాట, మనం తల్లి గర్భంలో పుట్టాం. తల్లి గర్భంలో పుట్టకముందే ఎక్కడ పుట్టాం తెలుసా? దేవుడి మనస్సులో పుట్టాం. మనం తల్లి గర్భంలో పుట్టకముందే దేవుడి మనస్సులో పుట్టాం మనం. కాబట్టి మన సొంత గూడైనటువంటి ఆ యొక్క పరలోకాన్ని మనం చేరుకోగలగాలి. ఒక్క మాట చదివి ముగించుకుందాం. 87వ కీర్తన 5-6 వచనాలు. సియోనును గూర్చి మాట్లాడినప్పుడు మాత్రము ఎల్ల జాతులను అచట పుట్టినవని చెప్పుకొందురు. సర్వోన్నతుడు ఆ నగరమును బలపరచును. ప్రభువు జాతుల జనాభా లెక్కలు వ్రాయించును. అతడు ప్రతివాణిని సియోను పౌరునిగానే గణించును. మనం ఎక్కడి నుంచి వచ్చాము? దేవుడి మనస్సులో పుట్టాం. తల్లి కడుపులో ఇక్కడ పుట్టేదానికంటే ముందు దేవుడి మనసులో పుట్టాం. జనాభా లెక్కలు దేవుడు రాయిస్తూ ఉంటాడు. మనకి పాపులేషన్ సెన్సస్ తీసినప్పుడు, జనాభా లెక్కల సేకరణ చేసినప్పుడు మనల్ని అడుగుతారు, అన్ని డీటెయిల్స్ అడుగుతారు. దేవుడు కూడా పరలోక జనాభా, సియోను నగరమున ఎవరెవరు పౌరులో దేవుడు జనాభా లెక్కలు తీస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మన ఆలోచన పరలోక సంబంధమైనదా కాదా దేవుడు టిక్కు పెడతాడు. నీ నోటి నుంచి వచ్చే మాట పరలోక సంబంధమైందా కాదా టిక్కు పెట్టుకుంటాడు. మన చెవులకు వినబడుతున్న మాటలు పరలోక సంబంధమైనవా, భూలోక సంబంధమైనవా
టిక్ పెడతాడు. మనం చేస్తున్న చేతలు, మనం వెళ్తున్న ఆ ప్రాంతాలు పరలోక సంబంధమైనవా కావా, దేవుడు జనాభా లెక్కలో టిక్ పెడతాడు. నువ్వు పరలోక సంబంధివైతే ఈ లోకంలో ఉంటుండగానే నెబో అబారీం యవతల ఉండగానే, అంటే ఈ లోకంలో ఉండగానే పరలోక దర్శనాన్ని గాంచి పరలోక సంబంధ పౌరుడిగా మనం బ్రతికితే ఇజ్రాయేలు ప్రజలు కనాను భూమిలో చేరినట్లుగా మనము కూడా పరలోక భూమిని చేరుకోగలం. పక్షి ఉదయాన్నే తాను వదిలి వచ్చిన గూటుని మర్చిపోదండి. ఉదయమంతా ఆహారం కోసం వెళ్ళి 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 సాయంత్రం వెళ్ళేసరికి అదే చెట్టు మీదకు, అదే గూట్లోకి వెళ్తుంది. మీరు నేనంతే. పరలోకం అనే గూడు వదిలిపెట్టి వచ్చాము ఈ లోకంలో కొన్నాళ్ళు బ్రతికి మంచికి చెడుకు తేడా తెలుసుకోవడానికి, దేవుడికి సైతానుకు తేడా తెలుసుకోవడానికి, ఆ పరలోకానికి ఈ భూలోకానికి తేడా తెలుసుకోవడానికి మనం వచ్చాం. ఈ వాక్యం అంతా దేనికోసమంటే ఏది పాలో ఏది నీళ్ళో, ఏది ఉప్పో ఏది నిప్పో, ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడానికి. దేవుడు మనల్ని ఎందుకు సృజించెను? ఆ మాటకు సమాధానం తెలుసు కదా. ఆయనను తెలుసుకొని, ఆయనను ప్రేమించి సేవించి అటు వెనక మోక్షభాగ్యం పొందాలి. ఒక పక్షిలాగా మోక్షం నుంచి, పరలోకం నుంచి ఎగురుకుంటూ వచ్చాము అమ్మ గర్భంలోకి. పక్షిలాగా ఆ చెట్టుకు ఈ చెట్టుకు వాలుతూ ఉన్నాము. ఎందుకు? ఆయనను తెలుసుకొని, ఆయనను ప్రేమించి, ఆయనను సేవించి ఈ లోకంలో మరలా తిరిగి అటు వెనక ఒక పక్షి తన గూడికి ఎగిరి వెళ్ళిపోయినట్లుగానే మళ్ళా మనము పరలోకానికి ఎగిరి వెళ్ళిపోవాలి. ఇది కథ. ప్రియ దేవుని బిడ్డలారా, నెబో అబారీం అనగా, అబారీము అనగా అవతలి వైపు ఉన్నది, నెబో అనగా తెలియజేయునది. అటు ఏముంది? ఈరోజు మన ధ్యానాంశం. అటు ఏముంది? కనాను ఉంది. అటు ఏముంది? పరలోకం ఉంది. కనాను భూమిని ఈ నెబో అబారీము నుండే దూరముగా చూసినట్లుగా ఈ భూలోకములో బ్రతికి ఉండగానే పరలోకాన్ని చూడాలి అంటే ఇప్పుడు చెప్పినవన్నీ విశ్వాసపు నేత్రాలతో మనము పరలోకాన్ని చూడగలం. ఐగుప్తు అనే పాపానికి దూరముగా జరుగుతూ కనానుకు, పరలోకానికి దగ్గరవుతున్న కొలది పరలోకాన్ని చూడగలం. ఇక మూడవది, ఈ లోకము అశాశ్వతమని ఎంచి ఒక పరదేశిలాగా బ్రతకాలి. నాలుగవది, ఈ లోకంలో బ్రతుకుతుండగానే పరలోక సంబంధులుగా మనం బ్రతకాలి, లోక సంబంధులుగా కాకుండా. ఫైనల్గా మనము పరలోకం మీదే ధ్యాస పెట్టి పరలోక పౌరులముగా మనం మారాలి. అమ్మ కడుపున పుట్టక ముందే దేవుడి మనస్సులో ఆ స్వర్గంలో పుట్టానని ఎంచి పక్షి తన గూడును వదిలి వెళ్ళి అదే గూడుకు చేరినట్లుగా నేను కూడా పరలోకాన్ని విడిచి వచ్చాను, మరలా అదే పరలోకానికి చేరాలని ధ్యాసతో, తపనతో మన యాత్రలో ముందుకు సాగిపోదాం. ఈ ప్రయాణంలో తప్పక దేవుడు మీకు నాకు తోడుగా ఉండి మనందరినీ పరసంబంధులుగా జీవించే అనుగ్రహము దేవదేవుడు మనకు దయచేయుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా, కృపా సత్య సంపూర్ణుడా, ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో 41వ స్థలం నెబో అబారీము అనే ఈ ప్రాంతంలో అటు ఏముంది, అవతలి ప్రాంతంలో ఏముందో ఇజ్రాయేలీయులు ఈ నెబో పర్వతం మీదకెక్కి అవతల ఉన్న కనానును దూరము నుండి చూసినట్లుగా ఈ లోకములో జీవిస్తూ ఉండగానే అటువైపు ఉన్నటువంటి పరలోకాన్ని కూడా మేము కనులారా దర్శించే భాగ్యాన్ని మాకు దయచేయండి. బాహ్య నేత్రాలతో కాకుండా విశ్వాసపు నేత్రాలతోనే మేము పరలోకాన్ని చూడగలము. కాబట్టి అట్టి విశ్వాసపు నేత్రాన్ని, నిరీక్షణను మాకు దయచేయండి. దినదినము ఈ లోకమనే పాపపు ఐగుప్తు నుండి మేము దూరమవుతూ పరలోక సంబంధమైన కనానుకు మేము దగ్గరయ్యే అనుగ్రహాన్ని దయచేయండి. ఈ లోకములో ఉన్నదంతా అశాశ్వతమని గ్రహించే కనువిప్పు మాకు ప్రసాదించండి. పరలోక సంబంధిగా బ్రతుకుతూ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే చేరుతామనేటువంటి నిరీక్షణ ప్రతిదినము మాలో పెంచుమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.